ఎస్తేర్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకుంటున్నాం కదండి. ఆమె మాట్లాడేందుకు సమయాన్ని ఎంచుకుంది. దానికి కావలసిన నడిపింపు ఆమె దేవుని ద్వారా పొందుకుంది. ఓర్పు ఇది అరుదైన గుణలక్షణము. ఎస్తేరు తొందరపడలేదు. సమయం కోసం వేచి చూసింది. ఓర్పు వహించింది. తను అనుకున్నది వెంటనే జరగాలని అనుకోలేదు. చాలా సహనం, ఓర్పు వహించింది. కనుకనే ఆమె తన అనుకున్నది సాధించగలిగింది. ఆమె పరిష్కరించాలనుకున్న సమస్య చాలా జటిలమైనది, ప్రాణాలతో ముడిపడి ఉంది. సామెతలు 25:15లో చెప్పినట్లు దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును అని ఉంటుంది. ఆ విధంగా ఆమె తన దీర్ఘశాంతముతో, తన యొక్క ఓర్పుతో తన ప్రజలను రక్షించుకోగలిగింది. అలాంటి ఓర్పు మనం కూడా, మనకెన్నో సమస్యలు వస్తాయి. ఊరికనే తొందరపడిపోయి అటు ఇటు పరిగెట్టే కన్నా దేవుని ముందు ఆ సమస్యను పెట్టుకొని ఆయన రీతిలోనే ఆ సమస్యను పరిష్కరింపచేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆమె చూపించిన ఆ దీర్ఘశాంతము ఆమెకు న్యాయం జరిగేలా చేసింది. శత్రువు నాశనం అయ్యేలా చేసింది. ఆమెకున్న గుణలక్షణాలు వినయం, విధేయత, ఒద్దిక, సహనం, ఓర్పు ఇవన్నీ కూడా రాజుకు ఆమె ఎడల దయ పుట్టేలా చేశాయి. అంతేకాదు, రాజుకే కాదు, రాజాస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె ఎడల దయ కలిగి ఉన్నారు. మనం కూడా ఆ గుణలక్షణాలు కలిగి ఉంటే ఎంతోమంది యొక్క ఆదరణను మనము పొందుకోగలుగుతాము. అలాగే ఆమె మాట తీరు కూడా ఎంతో దయగా, తెలివిగా, జ్ఞానంగా మాట్లాడింది. తాము దాసులుగా అమ్మబడిన ఎడల మౌనంగానే ఉండేదాన్ని, కానీ మా జాతిని నిర్మూలం చేయుటకు మీకు చెప్పవలసి వచ్చింది అంటూ ఎంతో నిజాయితీగా, నమ్రతగా తను చెప్పాలనుకున్నది చెప్పింది. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి, ఎంతో వేదనకరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ వాటన్నిటినీ మనం మన యొక్క ఓర్పు, సహనంతో, ముఖ్యంగా నిజాయితీ, దీర్ఘశాంతం, నెమ్మది ఇవన్నీ మనలో అలవర్చుకుంటే అవి దేవుడే పరిష్కరించి మనకి నెమ్మదినిస్తాడు. అయితే ఈ లోకంలో ఎప్పుడు మనకి స్నేహితులే ఉండరు, ఎంతోమంది శత్రువులు ఉంటారు. ఏదో ఒక అన్యాయము, కీడు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఎస్తేరులాగా ధైర్యంగా అన్యాయాన్ని ఎదుర్కోవాలి. కుట్రలు, కుతంత్రాలు నిండిపోయిన ఈ లోకంలో మనపక్షంగా ఉన్నవాడు లోకంలో అన్నింటికంటే గొప్పవాడు. కనుక మనకు ఎలాంటి కృంగుదల రాకూడదు. ఎస్తేరులాగా మనం చేయవలసింది దానికోసము దేవుడి ముందు మ్రోకరిల్లాలి. ఆయనకి ఏది ఇష్టమైతే ముందు అది చేసి ఆయన యొక్క ప్రసన్నత పొందుకోవాలి. ఇంక తర్వాత అంతా ఆయనే చూసుకుంటారు. కాబట్టి మనం కూడా ఎస్తేరులాగా ఆమె యొక్క గుణగణాలను అలవర్చుకొని ఎంతటి జటిల సమస్యనైనా, జీవితంలో ఎన్ని తుఫానులు అలజడి రేపుతున్న ఎస్తేరులాగా ఆమె చేసింది మన జీవితంలో మనం కూడా అన్వయించుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. కనుక ఎస్తేరు కాలంలో ఉన్న దేవుడే ఇప్పుడు కూడా మనం కలిగి ఉన్నాము. కాబట్టి దుష్టులు, కుట్రలు పన్నేవారు, కుతంత్రాలు, అంతా మోసంతో బ్రతికేవారు హమాన్లాగా తమ గోతిని తామే తవ్వుకుంటారు. తప్పనిసరిగా దాన్ని మనం చూస్తాము. కాబట్టి దేనికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళతాము. కీర్తనలు 7:11 చూసుకుంటే, న్యాయం బట్టి ఆయన తీర్పు తీర్చును. అలాగే దుష్టులను గురించి వాక్యం ఇలా చెప్తుంది, వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదనే పడును. కాబట్టి ఎప్పుడు కూడా ఎస్తేరు కాలంలోనే కాదు, ఇప్పటి కాలంలో కూడా ఈ వాక్యము నెరవేరుతుంది. మరి ముఖ్యంగా ఎస్తేరు తనను పెంచిన మొర్దెకై మాటకు ఏనాడు ఎదురు చెప్పలేదు. ఆమె అతనికి రాణివాసంలోకి వెళ్ళినా సరే ఆయన మాటకు లోబడే ఉంది.
మొర్దెకై ఎస్తేరుకు తన జాతిని తన వంశమును తెలియజేయకుండా ఉండు అని మనం ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఆ విధంగానే ఉంటుంది. ఎస్తేరు ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. తను పేదరికంలో ఉన్నప్పుడైనా లేక 127 సంస్థానాలకు మహారాణి అయినా ఎప్పుడూ ఒకేలాగా ఉంది. ఏమాత్రం గర్వం అహంకారము ఆమెలో లేవు. అదే ఒద్దిక, అదే విధేయత, అదే వినయం, అదే నెమ్మది. కానీ చాలామంది అప్పుడైనా ఎప్పుడైనా తన ఆస్తిని తన స్థితిని తనకున్న అందాన్ని తనకున్న అంతస్తును చూసి గర్వంతో ఉప్పొంగిపోతారు. అది ఎప్పటికీ పనికిరాదు. ఏ పరిస్థితుల్లో అయినా మనము అణిగిమణిగి ఉండాలి అన్నది ఎస్తేరు ద్వారా మనం మరి ముఖ్యంగా నేర్చుకోవలసిన సత్యము. ఈ విధంగా ఆమెలో ఉన్న లక్షణాల్లో కొన్నైనా మన ప్రవర్తనలో అలవర్చుకుంటే దేవునికి ఇష్టలుగా శాంతి సమాధానాలతో మన జీవితాన్ని ముందుకు సాగించగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.